జయ జయ శంకర హర హర శంకర. శ్రీ కాంచీ కామకోటి జగద్గురు శంకరాచార్య గురు పరంపరాయై నమో నమః. మంగళవాద్యం శుభకార్యానికి సంకేతం. సుశిక్షితులైన వారే ఆ వాద్యాన్ని అందించగలరు. సంప్రదాయంతో ముడిపడిన ఆ వాద్య విద్యను సమకాలికులకు భావితరాలకు అందించడానికి కంచి కామకోటి పీఠం పూనుకుంది. కార్వేటి నగరంలో నాదస్వర పాఠశాలను నిర్వహిస్తోంది. డోలు సన్నాయిలలో 6 సంవత్సరాల ప్రణాళికాబద్ధమైన శిక్షణను ఇస్తోంది. ఆధునికమైన ఆంగ్ల విద్యతో పాటు సంప్రదాయబద్ధమైన నాదస్వర విద్యను అందించే ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను రూపొందించటమైనది. వసతి, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రాత్రి భోజనములతో పాటు ఉచితంగా నాదస్వర విద్య బాలబాలికలకు వేరువేరుగా అందించబడుతోంది. ఈ పాఠశాల కార్వేటి నగరంలో స్థాపించటానికి ఎంతో నేపథ్యం ఉంది. ఈ కార్వేటి నగరం మన దేశానికి చెందిన గొప్ప సంస్థానాలలో ప్రముఖమైనది. ఈ సంస్థానాధీశుల తొలి రాజధాని నారాయణవనం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని మామగారైన ఆకాశరాజు వంశీకులైన ఈ సంస్థానాధీశులు క్రమంగా కార్వేటి నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. 1786 సంవత్సరాల నాటి శ్రీ సదాశివేశ్వర ఆలయ శాసనం ఈ ప్రాంత పవిత్రతను, చరిత్రను తెలుపుతోంది. శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయం ఈ పట్టణానికి అలంకారంగా శోభిల్లుతూ ఉన్నది. 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్కంద పుష్కరిణి ఆసియా ఖండంలోనే 2వ పెద్ద సరస్సుగా చెప్పబడుతూ ఉన్నది. 68వ కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు తొలిసారిగా 1932వ సంవత్సరంలో ఈ కార్వేటి నగరాన్ని సందర్శించారు. 1971-72వ సంవత్సర కాలంలో 7 నెలల పాటు వారు తమ శిష్యులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామితో కలిసి ఇక్కడ బస చేశారు. కంద పుష్కరిణిని ఆనుకుని ఉన్న కొండపై తపస్సు చేసి సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రతిష్ఠించారు. పుష్కరిణికి ఒక ప్రక్క శ్రీ కామాక్షి పాదుకలను, శ్రీ ఆదిశంకర భగవత్పాదుల పాదుకలను ప్రతిష్ఠించారు. పెద్ద స్వాములు బస చేసిన ఆ చిన్న గది నేడు మహాస్వామి నిలయంగా భక్తులచే పూజలు అందుకుంటోంది. 2015వ సంవత్సరంలో ఈ కార్వేటి నగరానికి తమ గురువులతో కలిసి విజయం చేసిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి అమోఘ సంకల్పమే ఈ పాఠశాలకు నాంది. 2016వ సంవత్సరం నుండి 6 సంవత్సరాల కాలం పూర్తి శిక్షణను అందుకున్న 560 మంది స్త్రీ పురుష నాదస్వర విద్వాంసులు తమ విద్యతో ఉపాధిని పొంది సుఖమయ జీవనం చేస్తున్నారు. 2025-2026 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో ప్రవేశించిన 126 మంది బాలురు, 70 మంది బాలికలు నాదస్వరం, డోలువాద్యాలలో శిక్షణ పొందుతూ ఉన్నారు. వివిధ ప్రదేశాలలో జరిగే ఉత్సవాలలో తమ వైదుష్యాన్ని ప్రదర్శిస్తూ ప్రముఖుల మన్ననలను అందుకుంటున్నారు. నాదస్వర విద్యతో పాటు ఈ పాఠశాలలో విద్యార్థులకు నాటు వైద్యం, మూలికా వైద్యం నేర్పబడుతున్నాయి. బాలురు ఈ పాఠశాలలో తమ కులవృత్తి అయిన క్షురక వృత్తిని కూడా అభ్యసించి స్వయం ఉపాధిని పొందుతున్నారు. కుంభకార పాఠశాల కూడా కులవృత్తిదారుల కోసం నిర్వహించబడుతోంది. సంప్రదాయ పరిరక్షణకై పాటుపడుతూ ఆధునిక విద్యను మేళవించి నేటి తరాలకు, భావితరాలకు విద్యా నైపుణ్యాలతో పాటు ఉపాధిని అందిస్తూ ఉన్న కంచి కామకోటి పీఠం చేసే ఈ కృషికి మనవంతుగా సహకరించటం ద్వారా మన జీవితాలను సఫలం చేసుకుందాం.